హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు నేను చేసుకునే పెసరగట్టు ఎలా చేసుకుంటానో నేను చూపిస్తున్నాను. అది కూడా కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా. చూడండి, ఈసారి ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది మీకు. మామూలుగానే కొంచెం మనకి పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది, మామూలుగా ఉడకబెట్టేసుకుని వేసుకున్నా. కుక్కర్లో అయితే అసలు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. చూద్దాం దీనికి ఏమేమి కావాలో. నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నానండి. ఒక చిన్న మన ఇష్టం, మన క్వాంటిటీ ఇష్టం, మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాక నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. చిన్న గ్లాసు, టీ తాగే గ్లాస్ కన్నా కొంచెం పెద్దది. ఇక్కడ ఇందులో నేను ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను కుక్కర్లోకి ఈ పెసరపప్పు తీసుకుని శుభ్రంగా నీట్గా వాష్ చేసేసి పెడతాను గ్యాస్ మీద. నేను ఇక్కడ పెసరపప్పు నీట్గా వాష్ చేసేసి గ్యాస్ మీద పెట్టానండి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా పప్పు, నేను ఇందులో ఒక 3 గ్లాసెస్ దాకా పోస్తున్నాను. మళ్ళీ తర్వాత మనం ఉడికిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటర్ పోసి ఉడికించుకుందాం. ఇది పలుచగా ఉంటేనే బాగుంటుంది మనకి పెసరకట్టు. 2 గ్లాస్ పోసాను కదా, ఇంకో గ్లాస్ పోస్తాను. ఎక్కువ పోసినా కూడా మళ్ళీ పొంగిపోతుంది అది. నేను ఇక్కడ 3 గ్లాసెస్ పోసాను, కొంచెం పోస్తాను, కొద్దిగా పోసాను, 3 గ్లాస్ పోసి. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్ ఇవి కూడా వేసేస్తున్నాను. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కాకుండా ఈ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాం ఇందులో. నేను 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. దీన్ని మనం ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెసరపప్పు కదా, మనకి తొందరగానే బాయిల్ అయిపోతుంది. కొంచెం మరి హైలో పెట్టుకోకుండా కొంచెం సిమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది కొంచెం పొంగకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు నేను దీనికి కుక్కర్ మూత పెట్టేస్తాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తాను. నాకు 2 విజిల్స్ వచ్చినాయండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రెషరు వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఈ ప్రెషరు కొంచెం పోవటమే మనకి టైం పడుతుంది అంతే. అది మెత్తగా మనకి ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది కొంచెం ఇలా మనకి మ్యాషర్ ఉంటుంది కదా, దీన్ని ఒకసారి దీంతో ఇలాగా, లేకపోతే గరిటెతోటైనా మామూలుగా మనం కొంచెం ఇలాగా దాన్ని ఇలా మ్యాష్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసేసుకొని కొంచెం మళ్ళీ వాటర్ పోసి ఉడికించుకొని దీన్ని తాలింపు పెట్టేసుకోవటమే. చెప్పాను కదా, పలుచగా ఉంటేనే బాగుంటుంది పెసరగట్టు. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ దీన్ని మెత్తగా మనకి ఇలా చక్కగా ఉడికిపోతే బాగుంటుంది. టమాటా కూడా చక్కగా అందులో కలిసిపోతే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చింతపండు, నేను ఇక్కడ చింతపండు పేస్ట్ వేస్తున్నానండి.
నేను అన్నిట్లో పేస్ట్ వేసుకుంటాను కదా, అదే మామూలుగా చింతపండు వేసుకునే వాళ్ళైతే మనం కొంచెం మనం పులుపుకి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసుకొని అది కొంచెం నానబెట్టేసుకుని కొంచెం పులుసు చింతపండు పులుసు తీసుకుని వేసుకోవటమే. నిమ్మకాయన కూడా పిండుకోవచ్చు, కాకపోతే దానిది ఒక టేస్ట్ ఉంటుంది, మనకి చింతపండుది ఒక టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను. నిమ్మకాయ వేసుకున్నా కూడా మనకి బాగుంటుంది. చింతపండు చాలామంది చింతపండు ఇష్టపడరు కొంతమంది, అలాంటి వాళ్ళు మనం నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మామిడికాయలు సీజన్ కదా, ఇప్పుడు మామిడికాయలు కూడా మనం మామిడికాయ కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఉడికించుకునేటప్పుడే మనం చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని వేసేసుకునే అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తాను. మీకు పలుచగా ఇష్టం లేదనుకోండి, అలా మనం పప్పు కింద అయినా అలా చేసుకున్నా బాగుంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది అలా బాగుంటుంది. కానీ ఇలా కొంచెం పలుచగా మనం ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. దీనికి వడియాలు అవి కాంబినేషను బాగుంటుంది. అందులో మనకి సమ్మర్లో చలవ కూడా. ఇది ఒక గ్లాస్ పోసాను కదా, ఇంకొక గ్లాస్ పోస్తున్నాను. మనకి చల్లారినా కూడా ఇది చిక్కబడిపోతుందండి, అందుకని నేను ఒక 2 గ్లాసెస్ పోసాను వాటరు. మనకి చల్లగా అయిన తర్వాత కూడా ఇది చిక్కబడిపోతుంది, మరి గట్టిగా అయిపోయినా సరే బాగోదు. దీన్ని ఒక 5 మినిట్స్ మనం కొంచెం ఇలా మరగనిచ్చి, ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం మరగనిచ్చి అప్పుడు మళ్ళీ దీనికి తాలింపు వేసేసుకుంటే అయిపోతుంది మనకి. అంతే, చాలా సింపుల్ అండి. నాకైతే అసలు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మనకి ఆ ప్రెషర్ రావటం పోవటమే కొంచెం టైం పడుతుంది అంతే. కుక్కర్లో ఇలా పెట్టుకోవడం, మనం ఇలా తాలింపు వేసేసుకున్న దానికి అయిపోతుంది. ఒకసారి పొంగు రానిద్దాం. దీంట్లో కొంచెం కారం వేద్దాం. కొంచెం వేస్తున్నాను నేను కారం, పచ్చిమిర్చి అవి వేసాను కదా. అంతేనండి, దీన్ని ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. మనకి పప్పు ఉడుకుతుంది కదండి, ఇప్పుడు ఇటువైపు మనం తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద నేను అది పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెం కాగిన తర్వాత ఇందాక తాలింపులు చూపించాను కదా, అవన్నీ వేసేసుకోవడమే. కొంచెం మెంతులు అనమాట వేసానని పేరుకి, కొంచెం మెంతులు అంతే, కొద్దిగా టేస్ట్గా అంతే. అలాగే ఒక స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 1/2 స్పూను మినప్పప్పు. అవి కొంచెం వేగిన తర్వాత దించే ముందు ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి, కరివేపాకు. ఆవాలు మనకి కొంచెం చిటపటమన్నది, లేకపోతే చేదొచ్చేస్తుంది, బాగోదు. ఇప్పుడు నేను వెల్లుల్లిపాయ వేసేస్తాను. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, లైట్గా ఇంగువ. పప్పులోకి వీటిలోకి ఇంగువ టేస్ట్ బాగుంటుందండి. వేసేస్తాను. ఇప్పుడు ఈ పప్పులో అది కలిపేసుకోవడమే. పప్పు కూడా ఇప్పుడు మనం దీన్ని తాలింపుని ఇది పప్పులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది అంతేనండి, మనకి యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది పెసరకట్టు. దీన్ని బౌల్లోకి తీసేస్తాను. కట్టేసిన తర్వాత లాస్ట్లో నేను కొత్తిమీర వేసేస్తున్నాను. ఓకే అండి, నేను అయితే బౌల్లోకి సర్వ్ చేస్తాను. వేసవికాలంలో మనకి
ఒంటికి చలవ చేసే పెసరకట్టు రెడీ అయిపోయింది. మేము పెసరకట్టు అంటాము. ఇంకా దీన్ని పెసరపప్పు చారు, పప్పు పులుసు అని కూడా అంటారు చాలామంది. మేమైతే పెసరకట్టు అంటాం. మనకి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.